యూఎస్లో బాగుంటుందా, ఇండియాలో బాగుంటుందా అత్తయ్య చెప్పండి మీరు. సో ఒకేసారి 3 గిన్నెలలో ప్యారలల్గా చేస్తున్నాం అనమాట. ఇవాళ ఇండియన్ స్టోర్స్కి వెళ్తే తాటి ముంజలు కనిపించినాయి అనమాట, ఫ్రోజన్ తాటి ముంజలు. క్యారెట్ మీకు తెలుస్తుంది కాబట్టి తెలియద్దు, టేస్ట్ బాగుండాలంటే సొరకాయ బెస్ట్. టెక్స్చర్ కూడా మంచిగా వచ్చింది, చాలా బాగా వచ్చినాయి. నేను ఇప్పటిదాకా తింటూనే ఉన్నా, అత్త ఇప్పుడే టేస్ట్ చేస్తుంది. బాగున్నాయి, ఇంకా వచ్చినాయి కదా, స్మూత్గా వచ్చినాయి. యాక్చువల్గా నాకు కూడా బాగా నచ్చింది. హలో గాయ్స్, సో ఈరోజు మా అత్తయ్య ఎంట్రీ అనమాట, యూట్యూబ్ ఎంట్రీ. అంటే చాలా వీడియోస్ లో వచ్చింది, కాకపోతే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో అనమాట. ఈరోజు వంట చేసి చూపిస్తుందంట. సొరకాయ సర్వపిండి తెలంగాణలో ఫేమస్. సో మా అత్తయ్య సర్వపిండిలో చేయడంలో ఫేమస్. సో ఈ రోజు అయితే ఆ వీడియో చేయబోతున్నాం మనం. ఇంకా చాలా మాట్లాడదాం వీడియోలో. స్టార్ట్ చేద్దాం ఇంకా వీడియో. ఇది మైక్ పెట్టుకోండి సార్, ఇటు సైడ్ అటు సైడ్ పెడతాం. ఇక్కడ వేస్తున్నా, తర్వాత ఎల్లిపాయలు. ఫస్ట్ జీలకర్ర ఎల్లిపాయలు. జీలకర్ర తర్వాత ఎల్లిపాయలు వేసిన. మరి దేంతో చేసుకోవాలి అవన్నీ చెప్పారా అత్తయ్య? మొత్తం చెప్పాలి. సోరకాయ సర్వపిండి ఇది చూడండి, ఇప్పుడు చెప్పండి. సోరకాయ సర్వపిండి, అందులో ఉల్లాకు, కొత్తిమీర, కలియమాకు, బియ్య పిండితో చేయాలి. జీలకర్ర, ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి, కలియమా అన్నీగా మీకు ఒక్కొక్కటి చూపిస్తా. సో అత్తయ్య అన్నీ ఇప్పుడు ఫ్రెష్గా తయారు చేసి వేస్తుంది అనమాట. ఒక్కొక్కటి చూపిస్తుంది ఎలా చేస్తుంది ఏంటి అని. యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఫాలో అయిపోయింది, సూపర్గా వస్తుంది మీకు కూడా ట్రై చేసినప్పుడు. సో ఇందాక వేసుకునే అన్ని మిక్సీ పడుతుంది అనమాట. ఇట్లా కచ్చపచ్చగానే వేసుకోవాలి, మరీ పేస్ట్ లాగా చేయకండి. సో ఇప్పుడు దానిలో మిర్చి యాడ్ చేస్తుంది, అన్ని కలిపి మిక్సీ వేసుకోవాలన్నమాట. ఉప్పు వేస్తున్నా. ఈ గిన్నె మా అత్త ఇండియా నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చింది, దానిలోనే వేస్తుంది అన్నట్టు సర్వపిండి కూడా. ఇక్కడ గిన్నెలు ఏవి వాడట్లేదు. కింద కూర్చున్నావా? సో ఈ పైంది తీయొద్దు అనమాట, డైరెక్ట్ వేసుకోవాలంట. పల్లికాయలు, ఇది పల్లిత్తలు వేయించుడు ఏం లేదు అదే. సో బేసిక్గా మా అత్తయ్య వెజిటేరియన్ అన్ని బాగా చేస్తుంది అన్నట్టు. అంటే నాన్ వెజ్ కాదు కానీ వెజిటేరియన్స్ ఎక్కువ బాగా చేస్తుంది ఆ ఫుడ్, వెజిటేరియన్ ఫుడ్ అంతా. సో ఈ సొరకాయ కొంచెం మంచిగా లేతగా ఉన్నది తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఈ సర్వపిండికి మేము ఉల్లాకు అండ్ కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా కదా, కొత్తిమీర అన్ని వేసుకోవాలన్నట్టు. ఎంత గ్రీన్స్ ఉంటే అంత మంచిగా ఉంటుంది కాబట్టి మొత్తం గ్రీన్స్. కారప్పొడి వేయరు కదా మీరు పచ్చిమిర్చితోనే వేస్తుంది. కొంతమంది కారప్పొడి వేసుకుంటారు కానీ టేస్ట్ ఇట్లనే బాగుంటుంది కదా. మా అత్తయ్యతో చేసే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫస్ట్ వీడియో ఇదే. అంటే చాలా వీడియోస్ లా కనిపించింది కానీ ఇట్లా స్పెసిఫిక్ గా మాట్లాడుకుంటే అదేం ఎక్కువ కనిపించలేదు, అక్కడక్కడ ఏదో షార్ట్స్ లలో ఉంటుంది అంతే. ఇదే ఫస్ట్ వీడియో అనమాట నా ఛానల్లో అత్తయ్యతో. వచ్చే ముందు చాలా వీడియోస్ చేద్దాము అని చెప్పి ఎన్నో ప్లాన్లు చేసుకున్నాం కానీ పనులతో అసలు వీడియోస్ చేయడమే అవుతలేదు. అది ఆఫ్ చేద్దాం ఒక్కొక్కరు ఉండండి. ఇంకా ఎన్ని విజిల్, చాలా విజిల్స్ వచ్చినట్టు అనిపించింది నాకు. ఇక్కడ మా కరివేపాకు ఇంత పెద్ద పెద్ద ఉంటుంది, హైబ్రిడ్ కరివేపాకు. మనకి ఇండియాలో అయితే మంచి దొరుకుతుంది కాబట్టి మీరు మంచిగా లేతగా ఉన్నది వేసుకోండి. కరివేపాకు కూడా చిన్న చిన్న కట్ చేస్తున్నా పీసెస్ లాగా. యూఎస్లో బాగుంటుందా, ఇండియాలో బాగుంటుందా అత్తయ్య చెప్పండి మీరు, మీ వర్షన్ ఉండడానికి. ఇక్కడనైనా బాగానే ఉంటుందా? మరి ఉంటుందా కొద్ది రోజులు? ఇక్కడనే ఉండొచ్చు కదా. మేము మా అత్తయ్యను ఊరికే ఇక్కడ ఉండమని అడుగుతాం కానీ అస్సలు ఉండదు. గైస్ మీరన్నా చెప్పండి ఇక్కడ ఉండమని. కనీసం ఎక్స్టెండ్ చేసుకోండి అత్తయ్య కొద్ది రోజులు. అందుకే ఉండమంటున్నా నేను. మా అత్తయ్య ఉన్న రోజులు మంచిగా టైంపాస్ అవుతుంది మాకు. మళ్ళీ వెళ్ళిన తర్వాత లోన్లీనెస్ స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ పల్లీలు యాడ్ చేస్తున్నా. ఇప్పటిదాకా ఇందులో అన్ని సొరకాయ అండ్ కరివేపాకు, కొత్తిమీర
ఉల్లాకు, ఇంకొకటి ఫస్ట్ ఏంటిది కొత్తిమీర, అది జీలకర్ర, ఉల్లిగడ్డ, మిర్చి అది గ్రైండ్ చేసిన పేస్ట్. ఇప్పుడు ఇవన్నిట్లోకి పల్లీలు యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ లాస్ట్ లో బియ్యం పిండి యాడ్ చేయాలన్నమాట. ఆ నెక్స్ట్ ఇంకా నువ్వులు కూడా ఉన్నాయి. మొత్తం వేస్తుంది. ఇట్లా చేసుకోవచ్చు, లేకపోతే శనగపప్పు నానబెట్టి కూడా చేసుకోవచ్చు. బట్ నాకైతే ఇట్లా పల్లీలతోనే ఇష్టం. ఇది శనగపప్పు నువ్వులు వేసి వేయచ్చు. ఒక గంట ముందు నానబెడితే చేసే ముందు శనగపప్పు శనగపప్పు నువ్వులు వేసి చేసుకోవచ్చు. ఓన్లీ శనగపప్పులే నానబెట్టేది. సో ఇందాక అన్ని పల్లీలకి ఇన్ని నువ్వులు వేస్తున్నాము. సో పల్లీలే ఎక్కువ వేసుకున్నాము, నువ్వులు కొంచెం తక్కువనే. హాఫ్ క్వాంటిటీయే నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మనం అది ఎంత వేసుకుంటాం రైస్ ఫ్లోర్? మనకు ఎంత పట్టేదా అంటే ఒక అందాజ కిలో చేస్తున్నాను. కిలో వేస్తారా? కిలో. ఓకే. సో ఇప్పుడు మేము చేసేది మొత్తం కిలో రైస్ ఫ్లోర్ కి ఇన్ని ఇంగ్రీడియంట్స్ తయారు చేసినాం అన్నమాట దానిలో వేయడానికి. కొద్ది నువ్వులైనా పల్లీలైనా ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తినేదంటే తక్కువ వేసుకోవాలి. మాకు ఆల్మోస్ట్ హాఫ్ సొరకాయ పట్టింది అనమాట. ఇప్పుడు కేజీ రైస్ ఫ్లోర్ కి ఒక హాఫ్ పెద్ద సొరకాయ. ఇప్పుడు మీకు వీడియోలు చూపించాను కదా, అంతా అది మేము కొలవలేదు వెయిట్ ఎంత ఉంటుందో, అంత సైజ్ అయితే వేసినాం. స్వాద్ కంపెనీది వాడుతున్నాం మేము రైస్ ఫ్లోర్ అనమాట. ఇది యాక్చువల్గా 5 kgs, దీని 4.5 kg బ్యాగ్. ఇక్కడ అన్ని ఇట్లాంటి ప్యాకింగ్ దానిలోనే ఉంటాయి. పిండి పట్టించుకుండు అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు. అన్ని పిండిలు ప్యాకింగ్లో కొనుక్కొచ్చుకుండే అంతే యూఎస్లో. సో మా అత్తయ్యకి ఇట్లా కరెక్ట్గా అందాదా తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ వస్తున్నా. లేదంటే మీరు ఇట్లా కేజీ లెక్కన ఫస్ట్ తీసుకొని దేని దానికి పెట్టుకోండి బౌల్స్లో. సో వాటర్ ఆల్రెడీ వేడి పెట్టుకుంది అనమాట అందులో వేయడానికి. ఎక్కువ వేడి చేయాలా గోరువెచ్చనిగా? మీరు చేయండి ఫస్ట్, కొన్ని వస్తా చేయండి. సొరకాయ నుంచి ఆల్రెడీ వాటర్ వస్తాయి కాబట్టి కొంచెం నీళ్లు కొంచెం అందాజ బట్టి పోసుకుంటే కలుపుకోండి. మైక్ పెట్టుకున్నారా ఎప్పుడన్నా? మైక్ రాని దగ్గర క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడతాం కాదు. చెప్పండి ఫస్ట్. వేడి చేసిన బాబు ముక్కుడు ఆన్ చేసి మూత పెట్టు, చిన్నగా పెట్టు. రామ్కి ముక్కుర్లలో వద్దంట అత్తయ్య, ఓన్లీ నాన్ స్టిక్ ప్యాన్స్ లో పెడితేనే తింటాడు. అక్కడ ఉన్నది గిన్నె. మరి ఎట్లా అన్నావు ఇందాక చెప్పు అది కూడా. అత్తయ్య మళ్ళీ దీనడు కలిపింది ఈ వైపు చేయడం. అది గింత అంతా పెడితే అది ఎట్లా సరిపోతుంది బాబు? ఎవరన్నా వస్తారు కదా వచ్చిన వాళ్ళకు, మీరు తింటారు, ఆఫీస్ పోతావు, ఆఫీస్ కు సర్వ్ పెట్టుకోపోతారా? అవునా? అత్తయ్య నవ్వండి కొంచెం, స్మైల్. కాదు బిడ్డ, సరపిండి గిన్నెలు వేసుకొచ్చినావు అంటే మళ్ళీ చూపిస్తావు. మా అమ్మ సరపిండి గిన్నెల కాడికెళ్ళి పట్టుకొచ్చిందని. ఇప్పటికే ఇంట్లో గిన్నెలు పెట్టడానికి కూడా స్పేస్ లేకుండా అయినాయి గిన్నెలు. స్టోర్ రూమ్ కర్రీస్కి ఒక గిన్నె, ఫ్రైస్కి ఒక గిన్నె, పులుసులకు ఒక గిన్నె అని. సో ఒకేసారి 3 గిన్నెలలో ప్యారలల్ గా చేస్తున్నాం అనమాట. 4 కూడా ఒకటేసారి పెట్టుకోవచ్చు. ఎలా ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి అవుతుంది కాబట్టి ఒకటేసారి చేసేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఇవాళ ఇండియన్ స్టోర్స్కి వెళ్తే తాటి ముంజలు కనిపించినాయి అనమాట. ఫ్రోజన్ తాటి ముంజలు, ఇవి ముంజకాయలు అంటారు కదా అవి. సో ఎలా ఉంటాయి చూడాలి. ఇప్పటివరకు అయితే ఎప్పుడు మాకు ఇవి కనిపించలేదు, ఇదే ఫస్ట్ టైం. అది కూడా నా పేరుతోనే కంపెనీ స్టార్ట్ చేసినట్టున్నారు, శ్వేత. ఇవి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటాయో. ఐస్ యాపిల్ ముంజకాయలు, ఐస్ యాపిల్, తాటి ముంజలు. మీరేమంటారు అసలు? మీ దగ్గర దీన్ని ఏమని పేరుతో పిలుస్తారో చెప్పండి నాకు. అవునా? చూస్తా ఇట్లున్నాయన్నమాట ఇవి. ఓపెన్ చేసిన తర్వాత దానిలో పెట్టి చేసి ఓపెన్ చేసుకొని చెప్తా ఎట్లుందని. అట్లా అంటున్నా. ఇప్పుడైతే డైరెక్ట్ బండ్ ఉంటది, ఇట్లా వేస్తే బండ సౌండ్ లానే వస్తుంది. చూడ్డానికి అయితే బాగుంది, టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు. ఇంకా స్మూత్ అవ్వడానికా
సో ఓవెన్ పెట్టి చేస్తున్నాము కాసేపు. అది గట్టిగా ఉంది కాబట్టి స్మూత్ గా అవ్వడానికి అనమాట. అమెరికా కష్టాలా దొరికేటి కదా మంచిగా డైరెక్ట్ చెట్టు. దానిలో కూడా వంకలు పెడుతుండే, ఇంకా ఏది ఎక్కువ తీయలేదు. ఇప్పుడు చూద్దాం, గట్టిగానే ఉంది. ఇంకా అత్తయ్యతో ఏమన్నా మాట్లాడిపిద్దామంటే ఏం క్వశ్చన్స్ గుర్తొస్తలేవు ఇందులో నాకు. కొన్ని సజెషన్స్ ఇవ్వచ్చు కదా ఏమన్నా. ఏం లేవా అత్తయ్య? మైక్ ఉందా మీ దగ్గర? ఆయన దగ్గర ఉందా మైక్? మీ దగ్గర ఉంది. మరి ఏదైనా ఒకటి మాట్లాడండి కదా. మళ్ళీ అందుకే అంటే నా అత్తయ్య ఇక్కడనే ఉండండి అత్తయ్య అంటే ఉండట్లేదు అత్తయ్య. ఏదో ఒకటి చెప్పుండి అత్తయ్య ఆన్సర్. ఏం చెప్పాలి చెప్పిగా? ఉండండి అంటున్నా. ఇంత ప్రేమతో అడుగుతుంటే మీరు ఆన్సర్ అయ్యారు. ఉన్నా కదా, ఉండండి. ఇంకో 3 months ఎక్స్టెండ్ చేసుకోండి. చేసుకోండి. ఈ 3 నెలలు ఎప్పుడైపోతాయో లెక్క పెట్టుకుంటారు. ఎక్స్టెండ్ లాస్ట్ 1 month. లాస్ట్ అమ్మో ఇది ఎక్కడ నిజంగానే ఎక్స్టెండ్ చేస్తుందో దాని టెన్షన్ దానికి. నాకు అవసరమే లేదు అట్లా, టెన్షన్ ఆన్ కెమెరా ఓకే చేయండి. ఆఫ్ కెమెరా అవసరమే నేను ఎప్పుడన్నా అనలేదు. నాకు అట్లాంటిది ఏది అవసరం లేదు. టెన్షన్ నేను పక్క వాళ్ళ ఇంటికాడ ఉన్నాయి, అయ్యో ఎట్లా ఫీల్ అవుతాను అన్నట్టు. అంతే అంటారా? ఎందుకు వేస్తారు మళ్ళా? అది బాగా గట్టిగా అవుతుంది. ఇది ఓన్లీ ఎక్కువ కాలే వరకు గట్టిగా అయిపోతుంది, నవలతలేదు అంటారు. అందుకే ఇటు ఇది తక్కువ కలుపుతా అని మళ్ళీసారి టేస్ట్. ఓ ఘోరంగా కాలింది అమ్మ, వేడి బాగున్నది. ఫస్ట్ అయితే అయింది అప్ప. మనం ఇది తిని టేస్ట్ చేద్దాం. మీరు తిన్నారా అత్తయ్య? తింటా, నువ్వు టేస్ట్ చేయి. సో ఫస్ట్ అప్ అయితే టేస్ట్ చేసి చూద్దాము. మంచిగా వచ్చింది, సాఫ్ట్ ఉంది. యాక్చువల్గా చేసిన రోజు మంచిగా ఉంటుంది సాఫ్ట్గా. బాగుంది. కానీ పెద్ద నార్మల్కి సొరకాయకి ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదు కదా. ఎందుకు టేస్ట్ వేరే ఉంటుంది, కొంచెం మంచిగా స్మూత్గా అనిపిస్తుంది. అది ఉంటుంది, చేంజ్ ఉంటుంది. బాగుంది. కానీ ఇలానే వేసుకోండి. యాక్చువల్గా టేస్ట్ సేమ్ ఉంది కదా, ప్లెయిన్ కన్నిట్లో వేస్తే కొంచెం హెల్దీ కూడా కదా. సో సొరకాయతోనే వేసుకోండి. టెక్స్చర్ కూడా మంచిగా వచ్చింది. నార్మల్గా ఆపకంటే ఇదే బాగుంది, టేస్ట్ బాగుంటుంది. రామ్ అయితే పైకి వెళ్ళండి మమ్మ కాబట్టి ఆ రేంజ్లో ఉందంట. ఆడియన్స్ మీరు కూడా వేసుకోండి, అంతకంటే ఎక్కువ ఆ రేంజ్లో వస్తుంది టేస్ట్. సో ఉడుకుతున్నప్పుడు ఇలా ఉంటుంది అన్నట్టు. దీన్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, అదే అయిపోతుంది. కొంతమందికి కావాలి ఇంకా మెత్తగా అంటే కొంచెం వాటర్ చల్లుకోండి పైన మధ్యలో, ఇంకా స్మూత్గా వస్తుంది. ఒక్క నిమిషం. కళ్యాణ్ ప్రసాద్ ఏందా సినిమా పేరు? మల్లీశ్వరి. దానిలో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫోటో తీసుకొస్తే బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేస్తారు అన్నట్టు. అట్లా కాదు, అన్ని కలిపి. అది నిన్న ఆ ప్రాసెస్. ఇప్పుడు ఓకే తీసుకొని అక్కడ గంట సేపు కూర్చొని ఇద్దరు సిగ్నేచర్ తీసుకొచ్చి. నిన్న మీరు ఇవన్నీ చెప్పలేదు. నాకైతే బాగా నచ్చినవి. నాకు రోజు గట్టిగా ఉండి అస్సలు తినబుద్ధి అయిపోయేది. అవి భలే సాఫ్ట్ ఉంది అసలు. నేను కూడా ఎప్పుడైనా వేస్తే సొరకాయ వేస్తా, ప్లేన్ చేయను. క్యారెట్ ది ఫ్లేవర్ తెలుస్తుంది కదా, ఇది అట్లా తెలియట్లేదు కాబట్టి ఇది బెస్ట్. ఇది అసలు మొత్తమే నీకు తెలియదు. సొరకాయ వేసినట్టు అంతా వేసిన అదంతా పడ్డాను. అవును, కానీ క్యారెట్ నీకు తెలుస్తుంది కాబట్టి తెలియద్దు. టేస్ట్ బాగుండాలంటే సొరకాయ బెస్ట్. బీరకాయ కూడా తెలియదు అనుకుంటా, తెలియదు అది కూడా. క్యారెట్ ఏంటంటే కొంచెం స్వీట్ గా ఉంటుంది కాబట్టి నీకు తెలిసిపోతుంది. అండ్ లుక్ కూడా రెడ్ లో మంచిగా ఉంటది. ఇప్పుడు నిద్ర లేచింది గ్యాస్ చూపి. చెప్పు మీరు తినరా?
తింటా అప్ప అని అడుగుతుంది. కరెక్టే అండి, మీరు ఒకసారి టేస్ట్ చేయండి. వాళ్ళు ఫాస్టింగ్ కాదు కదా, లేదు చేస్తావు టేస్ట్ చేసి బాగుందని మీరు కూడా ఒక డైలాగ్ ఇస్తే అదే దాన్ని వినిపిద్దామని ఫోటో దిగిన తర్వాత చేయగడివి అడుగుతాడు. అప్ప కావాలా? ఏం కావాలి నీకు? అప్ప కావాలా? అప్ప కావాలా? అప్ప కావాలా హృత్వి? అప్పనా? ఇప్పుడు అత్తయ్య నేను టేస్ట్ చేయబోతున్నాం. టేస్ట్ చేసి చెప్పండి. బాగున్నాయి చేద్దాం. చాలా బాగా వచ్చినాయి. నేను ఇప్పటిదాకా తింటూనే ఉన్నా. అత్త ఇప్పుడే టేస్ట్ చేస్తుంది. బాగున్నాయి, ఇంకా వచ్చినాయి కదా, స్మూత్గా వచ్చినాయి. యాక్చువల్గా నాకు కూడా బాగా నచ్చింది. డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. మీకు ఇంకా వేరే వంటలు ఏమన్నా కావాలంటే కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, చేస్తాం. ఓకే అండి, ఇక్కడ నుంచే బాయ్ చెప్పాలా? బాయ్, డైరెక్ట్ బాయ్ అండి. హోప్ యూ లైక్ ద వీడియో. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. అండ్ దీని గురించి మీకు ఎలా అనిపించింది, మా ఏమంటారు మేము చేసిన ఫుడ్ ఐటమ్ అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ టైం ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా చెప్పండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.